విశాఖ గాజువాకలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు ఎమ్మెల్సీ ద్వారపు రామారావు పాల్గొని ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న క్రీడలను ప్రారంభించారు. అనంతరం గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. సుపరిపాలన అందించడంలో ఎన్టీఆర్ విప్లవాత్మక ఆలోచనలే పేదలకు సంక్షేమాన్ని అందించాయని అన్నారు. స్వాగతం పలుకుతున్నాం. కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను. ఈ చిలక బాబు గారు వైజాగ్ ఉన్నారు కాబట్టి ప్రోగ్రామ్ కొంచెం పెండింగ్ పడింది. లేకపోతే అదర్వైజ్ నేను కూడా ఈరోజు వెళ్ళి దుబాయ్లో ఈ సెంటనరీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేశాను. మరి ఈ కార్యక్రమాలు విజయవంతం కావాలని ప్రత్యేకించి వరప్రసాద్ని ఇందులో భాగంగా ఇక్కడ క్రికెట్ పోటీలు ఏర్పాటు చేసి దాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఇక తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ చంద్రబాబు గారు కూడా అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన కార్యక్రమాలు అన్నీ కొనసాగిస్తూ మరి ముఖ్యంగా ఈ సమాజానికి ఏం చేస్తే బాగుంటుందో విజన్ తోటి ఆయన చేస్తున్న కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం. అలాగే యువ నాయకులు లోకేష్ గారు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని తపంతో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఏ ఆశయాల కోసం అయితే అన్న ఎన్టీఆర్ పార్టీ స్థాపించారో అది కొనసాగించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. నేను విశాఖ పార్లమెంటరీ అధికార ప్రతినిధిని 50వ వార్డు అధ్యక్షుని సనపల వరప్రసాద్. ఈరోజు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు అన్న నందమూరి తారక రామారావు గారు 100వ పుట్టినరోజు సందర్భంగా ఈ సంవత్సరం అంతా మన శత జయంతి ఉత్సవాలు వేరు రూపాల్లో ఆయనకి నిజమైన నివాళులు అర్పిస్తూ ఆయన్ని బర్త్డే వేడుకలను ఘనంగా చేసుకుంటున్నాం. ఇక్కడే కాదు దేశ విదేశాల్లో కూడా ఆయన బర్త్డే వేడుకలను గ్రాండ్గా చేయాలని ప్రతి కార్యకర్త అభిమానులు పార్టీలకు అతీతంగా కూడా చాలా మంది ముందుకు వచ్చి ఈ సంవత్సరం గ్రాండ్గా చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మేము ప్రతి సంవత్సరం నాకు తెలిసి నేను విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేశాను. ఆ రోజు మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు నేను చదువుతున్నప్పుడు థర్డ్ చనిపోయారు అనగానే నిజంగా 3 రోజులు నాకు నిద్ర లేదు. మేము ఆ భోజనాలు కూడా చేయలేదు. అలాంటి మహానుభావుడు ఆ రోజు నుంచి మేము కరుడు కట్టిన ఎన్టీ రామారావు వీరాభిమానులుగా అదే చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీలో ఉంటూ ఈ యాక్టివిటీస్ చేస్తూ ఎన్టీఆర్ టోర్నమెంట్ నేను విశాఖపట్నంలో ప్రతి సంవత్సరం పెడుతున్నాను. అందులో భాగంగా ఈరోజు గంటా శ్రీనివాసరావు ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు అదేవిధంగా మన ఎమ్మెల్సీ దువ్వారు రామారావు గారు ఇక్కడికి ఇచ్చేసి పోటీలను ప్రారంభించడం అయింది. 8 టీములు రావడం జరిగింది. సుమారు 4-5 రోజులు ఈ జింక్ గ్రౌండ్లో ఇక్కడ ఈ పోటీలు అవుతాయి. రేపు 27-28 ముఖ్యంగా మనకి అన్న మహానాడు కార్యక్రమం వల్ల నాయకులందరూ చూసుకొని 30వ తేదీని బహుమతి ప్రదాన కార్యక్రమం పెద్దల సమక్షంలో చేయాలని నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా ఈరోజు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు కూడా అనకాపల్లి ఎస్కోట ఈ ఏరియాలో ఉండడం లేకపోతే ఇంకా కొంచెం గ్రాండ్గా నాయకులందరూ ఇక్కడ వచ్చేసారు. అయినప్పటికీ మన గంటా శ్రీనివాసరావు గారు దువ్వారు రామారావు ఇచ్చేసినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు. క్రీడాకారులు కూడా ప్రతి ఒక్కరూ ఎండలో చాలా జాగ్రత్తగా ఆడి మన ఎన్టీఆర్కి నిజమైన బర్త్డే విషెస్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతూ